ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 25-26 వచనములు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక, నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సర్వ సృష్టిని సృజించిన సమయములో దేవుడు ప్రతి దానితో, సూర్యునితో, చంద్రునితో, భూమితో, సముద్రముతో, సమస్తముతో నిబంధన చేసినటువంటి దేవుడు. అవి ఎలా పనిచేయాలి, ఎప్పటి వరకు పనిచేయాలి, ఏ విధముగా చేయాలి, ఎవరి మాట వినాలి, సమస్తమును ఒక నిబంధన చేసుకొని నడిపిస్తున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నిబంధననిచ్చి నడిపిస్తున్న దేవుడు ఆయనే. దావీదు కుమారుడుగా ఈ లోకానికి సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుగా వాగ్దానమునిచ్చి నెరవేర్చిన దేవుడు కూడా ఆయనే. ఆయన ఇస్తున్న వాగ్దానం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, అవి ఏమన్నా తొలగిపోతాయా? నియమించిన వాడిను నేను కానా? మీతో కూడా నిబంధన చేసిన వాడను నేనే మిమ్మును విడిపింతును, విడుదల చేసేదను. ఏ బంధకములలో పడిపోయి ఉన్నారో ఆ బంధకముల నుండి విడుదల నేనే చేస్తానని యేసు ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానమును తప్పేటువంటి దేవుడు కాడు, నరుడు కాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏ సమస్యలో నీవు ఉన్నావో దాని నుండి విడుదల నీకు ఇవ్వబోతున్నారు దేవుడు. ఏ అనారోగ్యములో మీరున్నారో దాని నుండి విడుదల ఇవ్వబోతున్నారు దేవుడు. ఏ భయంకరమైన సిచ్యువేషన్స్లో నీ జీవితం ఉందో దాని నుండి నీకు విడుదల, శాపము నుండి విడుదల, భయంకరమైన చేతబడి శక్తుల నుండి విడుదల, సైతాను శోధన నుండి విడుదల నేను కలిగిస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్ముతూ ఉన్నావా వాగ్దానమును? విశ్వాసముతో వాగ్దానములో, ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారా? దేవుడు ఖచ్చితముగా కార్యమును చేసేటువంటి దేవుడు. సూర్యచంద్రులు నిర్మించినటువంటి దేవుడు ఆయన. వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు. మన పితరులకు, అనేకులకు వేల సంవత్సరాల నుండి వాగ్దానమును నెరవేరుస్తున్న దేవుడు ఆయన. మీ పట్ల కూడా మీ మీద జాలిపడి మిమ్మల్ని విడిపిస్తాను అని, మరలా తిరిగి దానిలోనికి వెళ్ళొద్దు అని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. అది ప్రభువుకి అయిష్టమైనదైతే దాని జోలికి వెళ్ళొద్దు అని కోరుకుంటూ ఉన్నారు ఆయన. ప్రభువుకి వ్యతిరేకమైనటువంటిదైతే దాని జోలికి వెళ్ళొద్దు అని, నేను జాలిపడి మరలా మిమ్మల్ని విడిపిస్తున్నానని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నమ్మకంతో మిమ్మల్ని దేవుడు ఆ సమస్య నుంచి విడిపించబోతు ఉన్నారు. మీ మనసులో ఏ సమస్య గురించి ఆలోచిస్తూ ఉన్నావో ఆ సమస్య గురించి ఈరోజు దేవుడు విడుదల కలిగించునుగాక. ప్రార్థన చేస్తాను మీ కొరకు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, సూర్యచంద్ర నక్షత్రములను, భూమిని, అయా ఆకాశమును, మానవులను, మమ్మల్ని అందరినీ సృజించిన మా సృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డల పట్ల జాలిపడమని అడుగుచూ ఉన్నానయ్యా. మా పట్ల జాలిపడమని అడుగుచూ ఉన్నాము నాయన. బిడ్డలు ఏ బంధకాలలో ఉన్నారో ఆ బంధకముల నుంచి విడుదల దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. ప్రార్థిస్తూ ఉన్నాం నాయన, ప్రాధేయపడుతూ ఉన్నాం ప్రభువా.
నీవే విడిపించగల శక్తిమంతుడు నీవు నాయన. అయ్యా, ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డను వారి సమస్యల నుంచి విడిపించుదురుగాక, ఆశీర్వదించుదురుగాక. మీరే సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభువా. ఈరోజు బిడ్డల ప్రయాణాలను దీవించండి, వారి పొలం సమస్యలను తీర్చండి, గర్భఫలములను అనుగ్రహించండి ప్రభువా. కుటుంబ సమస్యలను తొలగించండి నాయన. ఉద్యోగాలు, మంచి పనులు దయచేయండి నాయన. గర్భఫలములతో దీవించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. సమాధానపరచమని అడుగుచూ ఉన్నామయ్యా. దేవా, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను అయ్యా సమృద్ధిగా సియోనులో నుండి బిడ్డలను దీవించమని అడుగుచూ ఉన్నాను. మీరు కాపరిగా ఉండి మీ చాటును దాచమని అయ్యా దీర్ఘాయువుతో తృప్తిపరచమని అడుగుచూ ఉన్నామయ్యా. దేవా, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. భార్యాభర్తలు ఒకే మాటగా, ఒకే శరీరముగా మీలో ఏకమై ఉండుటకు సహాయం చేయండి నాయన. కుటుంబాలను స్థిరపరచండి అయ్యా. బాధలో, వేదనలో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆదరించండి ప్రభువా. మీ వాక్కును పంపి బాగు చేయండి. ధైర్యాన్ని దయచేసి దీవించండి. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి మహిమ పొందమని, వాగ్దానము నెరవేర్చమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామమున మీకు వందనములు. అధైర్యముతో అనేక కుటుంబాలు, అనేక జీవితాలు నాశనమునకు వెళ్ళిపోతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నాయి. ధైర్యం ఇచ్చేటువంటి దేవుని మాట, నెరవేర్చేటువంటి దేవుని వాగ్దానము కలిగిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. తప్పక ఏ పరిస్థితి ఉన్నా సరే దేవుడు సహాయం చేయగల దేవుడు, విడిపించగల దేవుడు అనే నమ్మకంతో ప్రార్థన, మీ అవసరాలు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు విడిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, అనేకులకు మన వాగ్దానమును షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థులయ్యి ఆశీర్వదించబడాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.